శ్రీ మహాలక్ష్మి అష్టకం. ఇంద్రకృతమైన ఈ స్తోత్రం అత్యంత శక్తివంతమైనది. దీనిని నిత్యం పఠించడం వల్ల దారిద్ర్యం తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు ఈ స్తోత్రాన్ని తాత్పర్యంతో సహా విందాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. భావం: మహామాయా స్వరూపిణివి, శ్రీపీఠమున నివసించేదానివి, దేవతలచే పూజింపబడేదానివి, శంఖు చక్ర గదలను ధరించిన ఓ మహాలక్ష్మి, నీకు నమస్కారము. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. భావం: గరుడ వాహనాన్ని అధిరోహించేదానివి, కోలాసురుడనే రాక్షసునికి భయం కలిగించిన దానివి మరియు సమస్త పాపాలను హరించే ఓ దేవి, నీకు నమస్కారము. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. భావం: సమస్తము తెలిసిన దానివి, కోరిన వరాలిచ్చేదానివి, దుష్టులకు భయం కలిగించేదానివి మరియు అన్ని దుఃఖాలను తొలగించే ఓ తల్లి, నీకు నమస్కారము. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. భావం: ఓ లక్ష్మీదేవి, కార్యసిద్ధిని, సద్బుద్ధిని ప్రసాదించే తల్లి, ఇహలోక సుఖాలను మరియు పరలోక మోక్షాన్ని అనుగ్రహించే అమ్మా, మంత్ర స్వరూపిణివైన ఓ మహాలక్ష్మి, నీకు నమస్కారము. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. భావం: ఆది అంతము లేని తల్లి, ఆదిశక్తివి, మహేశ్వరివి అయిన అమ్మా, యోగము ద్వారా జన్మించి యోగముతోనే ప్రకాశించే ఓ మహాలక్ష్మి, నీకు నమస్కారము. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. భావం: స్థూల మరియు సూక్ష్మ రూపాల్లో ఉన్న తల్లి, భయంకరమైన శక్తి కలిగి అనంతమైన శక్తికి నిలయమైన అమ్మా, మహాపాపాలను సైతం నశింపజేసే ఓ మహాలక్ష్మి, నీకు నమస్కారము. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణీ పరమేశీ జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. భావం: పద్మముపై ఆసీనురాలైన తల్లి, పరబ్రహ్మ స్వరూపిణివి, పరమేశ్వరివి మరియు లోకానికంతటికీ తల్లివైన జగన్మాత, ఓ మహాలక్ష్మి, నీకు నమస్కారము. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్సితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. భావం: తెల్లని వస్త్రాలను ధరించిన తల్లి, రకరకాల ఆభరణాలతో ప్రకాశిస్తూ ఈ జగత్తుకు ఆధారమైన అమ్మా, జగన్మాతవైన ఓ మహాలక్ష్మి, నీకు నమస్కారము. మహాలక్ష్మష్టకస్తోత్రం యః పఠేద్భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాపవినాశనం ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్యసమన్వితః త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా. భావం: ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఈ మహాలక్ష్మి అష్టకాన్ని పఠిస్తారో వారు సమస్త కార్యసిద్ధులను పొందుతారు మరియు సకల ఐశ్వర్యాలను అందుకుంటారు. ప్రతిరోజూ ఒకసారి పఠిస్తే మహాపాపాలు నశిస్తాయి. 2 సార్లు పఠిస్తే ధనధాన్యాలు సమకూరుతాయి. 3 సార్లు పఠిస్తే మహాశత్రువులు కూడా నశిస్తారు. అమ్మా మహాలక్ష్మీదేవి ఎల్లప్పుడూ ప్రసన్నురాలై శుభాలను కలిగిస్తూ వరాలను ప్రసాదిస్తుంది.